ఆ క్యాంపెయినింగ్ కోసము ఇవన్నీ కూడా రెడీ చేసుకోయింది. I still have to make more too. ఇంకా చేయాలనా? Yeah. ఓట్ ఫర్ అనగా అని చూడండి. And these ones are gonna go on like sticks so like people hold them. ఇప్పుడే సివిఎస్కి వచ్చినాము. ఈ ఫార్మసీలో కొన్ని టాబ్లెట్స్ నాకు ఉన్నాయి రీఫిల్స్, అవి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నారు చూడండి మన గణేష స్వాములు అందరూ ఉన్నారు. అట్లనే ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, బాగా పెద్ద పెద్దవి. జున్నుకి కాలేజ్ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డేట్ అంట. సో రేపు అనుకుంటా కదా. ఓకే అయినా వద్దులే ఇప్పుడు చేద్దాం అయితే. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలా. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. సో వాళ్ళు రెడీ అయిన తర్వాత ఇంకా బయటికి స్టార్ట్ అవ్వాలా. నేను ప్రతి అయితే రెడీ అయిపోయినాము. ఏం లేదు, వినాయక చవితి వస్తుంది కదా, దానికోసం అంటూ మన ఇండియన్ స్టోర్కి ఏమని పోయి కొన్ని ఉన్నాయి తీసుకొని వచ్చేటివి. సో దానికోసం నేను వెళ్ళాలా. వీలైతే ఇంకా రెడీ అవ్వడం లేదు. హనీనా రెడీనా? జిను రెడీ అవ్వలేదు. జూన్ ఇంకా తెలియదు. ఏ రవి? అబ్బో, ఇవి ఏంటంటే వీళ్ళ స్కూల్లో ఒక క్లబ్ ఉంటుంది. సో ఆ క్లబ్ పేరేంటి? NJHS అంటే నేషనల్ జూనియర్ ఆనర్ సొసైటీ. సో ఆనర్ సొసైటీ అని ఒక గ్రూప్, ఒక క్లబ్ ఉంటుంది. సో ఆ క్లబ్లో ఆల్రెడీ హనీ మెంబర్ అనమాట. ఇప్పుడు ఆ క్లబ్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ, హిస్టోరియన్. సో అందులో హనీ వచ్చేసి ట్రెజరర్ గా పోటీ చేస్తా ఉందన్నమాట. ఎప్పుడు ఎలక్షన్స్? దిస్ ఫ్రైడే, వచ్చే ఫ్రైడే ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి క్యాంపెయిన్ కి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉంది. ఆ క్యాంపెయినింగ్ కోసము ఇవన్నీ కూడా రెడీ చేసుకోయింది. ఇంకా చేయాలనా? ఓట్ ఫర్ అనగా అని చూడండి. And these ones are gonna go on like sticks so like people hold them. ఇట్లా ఇవన్నీ కూడా బోర్డ్స్ అన్నీ కూడా ఎక్కడ పెడతారు ఇవి? Like just around school. ఓకే, స్కూల్లో అన్ని అక్కడక్కడ కనిపిస్తుందంట. ఓటు వేయండి అని అనగాకి చూడండి. జిన్నులు ఎంతమంది ఉన్నారో దీని ట్రెజరర్కి? I don't know. There's only one other person that I know, but I'm assuming there's more people. అవునా? Yeah. ఇదేంట్రా? It's in SpongeBob, like the Krabby Patty formula. Patty, lettuce, and then vote for me for treasurer. It's SpongeBob. స్పంజ్ బాబు అవును పట్టుకున్నాడు. సో ఇది హ్యాంబర్గర్ పేరు క్రాబీ ప్యాటీ. ఓకే యా, సో క్రాబీ ప్యాటీ ఇంగ్రీడియంట్స్ లో అన్ని ఇది సీక్రెట్ ఫార్ములా అన్నమాట. షోలో అది సీక్రెట్ గా ఉంటుంది, అందరూ లైక్ స్టీల్ చేస్తూ ఉంటారు. సో ఫార్ములాలో ప్యాటీ, లెటర్స్ అండ్ దెన్ vote for Annika. సో యా, సీక్రెట్ ఫార్ములాలో అనగా ఉందా? ఏదో మూవీలో స్పంజ్ బాబ్ మూవీలో ఏమో ఉంటాయంట అవి, దానికి సంబంధించినది. మనకు తెలియదు అనమాట ఆ సబ్జెక్ట్. ఇది ఐ డోంట్ రన్ వెరీ ఆఫ్టెన్. When I do, it's for NJHS treasurer. సరే, ఇట్లాంటివన్నీ ఏవో రాసుకోయింది. కొన్ని మీమ్స్ ఉన్నాయి అట్లానే. అనగా ఇస్ ద వెరీ బెస్ట్. సో ఇవన్నీ తీసుకొనేసి నాకు ఓట్ వేయండి అని చెప్తుంది. అట్లనే ఏవో కావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి చాక్లెట్స్ ఏవో. I don't know yet. ఇవన్నీ ఫోటో ప్రాప్స్ కదా యాక్చువల్గా. ఇట్లా పెట్టుకొని ఫోటో ప్రాప్స్ ఫోటో తీసుకుంటారు వాళ్ళు. సో మొత్తానికి ఏం లేదు, హనీ అయితే ట్రెజరర్గా పోటీ చేస్తూ ఉంది. అది ఫ్రైడే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ అంతా కూడా క్యాంపెయినింగ్ కోసం ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉంది. రేపటి నుండి క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుందా? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 వీక్ వరకు మనం క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఓటింగ్. అట్లనే ఈరోజు జున్నుకి ఫీజు కట్టాలా, కాలేజ్ ఫీజు. ఈరోజు లాస్ట్ డేట్. వచ్చిన తర్వాత కడదాము. ఇప్పుడు వద్దు, తొందర పోయేసేద్దాము, ఈవినింగ్ చేద్దాం. ఓకేనా? అంతే కదా. మళ్ళీ ఎక్కడ పోయా అని నన్ను వచ్చినా వెళ్దాము. ఓకే, సో వెళ్దాంపా. జిన్ను డ్రైవ్ చేస్తుందంట, మేమిద్దరం వెనకాల కూర్చున్నాం. వీళ్ళిద్దరు ముందర కూర్చున్నారు, పెద్దవాళ్ళు ఇద్దరు. ఇది మెయిన్ పెద్దది. హనీగాడికి ఇంకా పనులు ఉన్నాయంట, అవన్నీ కూడా ఇంకా చార్ట్స్ ఎవరు వేసుకోవాలంట. సో ఈవినింగ్ కొంచెం తొందర రావాలా కదా.
ఇప్పుడు అయినటువన్నీ ఇప్పుడు తీసుకోరా, మన ట్యూస్డే రోజు చేసుకోవచ్చు కదా మళ్ళా. Yeah, but it's not only the posters. I have other stuff to do too. ఓకే, నార్మల్ హోంవర్క్స్ అట్లాంటి ఉన్నాయా? Yeah. ఓకే ఓకే. ఇప్పుడైతే ఓన్లీ ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి గణేశ స్వామిని, వినాయకుడిని ఉంటే వినాయకుడిని తీసుకొని రావాలా. అట్లనే కొన్ని పత్తి అవన్నీ కూడా అక్కడ పూజా సామాగ్రి అంతా కూడా అమ్ముతున్నారంట. సో మేము దానికోసం వెళ్తున్నాం. ఇప్పుడే సివిఎస్కి వచ్చినాము. ఈ ఫార్మసీలో కొన్ని టాబ్లెట్స్ నాకు ఉన్నాయి రీఫిల్స్, అవి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదే సివిఎస్ ఫార్మసీ. నా బీపీ టాబ్లెట్స్ తీసుకోవాలి. నాకు బీపీ లేదు, అయినా కూడా ఊరికే వేసుకుంటా ఉంటా. హై బ్లడ్ ప్రెషర్ ఉంది. అంత సీన్ లేదు. నన్ను చూస్తే ఎవరికైనా అనిపిస్తుందా నాకు బీపీ ఉన్నట్టు? ఫార్మసీ క్లోజ్ ఉందిరా. సండే కాదు, లంచ్ టైం అనుకుంటా. చూద్దాం. ఇక్కడైతే ఓవర్ ది కౌంటర్ ఉన్నాయి. ఇవి అయితే ఓపెన్ ఉంటాయి ఇప్పుడు. కాకపోతే ఇది ఈ ఫార్మసీలో ఇది క్లోజ్. చూడండి, 10 to 5 మధ్యలో లంచ్ టైం ఉంటుంది. ఎంతనో ఇప్పుడు టైం 1:45 ఉంది. 2 o'clock వరకు అనుకుంటారా? లంచ్ టైం అనుకుంటాను, 2 o'clock వరకు. సో క్లోజ్ ఉంది. 140 ఇప్పుడు 1:45 ఉంది, ఇంకా 15 minutes ఉంది. ఎట్లా తీసుకుందాం. 5 లోపల వస్తామా? 5 వరకే. సో 2 వరకు అంట. ఇంకా 15 minutes ఇక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోదాం అనేసి, ఇంకా ఉన్నాయి నాతో టాబ్లెట్స్. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి పికప్ చేసుకుంటాను. ఏమంటే ఇంకా రేపటి నుంచి జున్ను, హనీ వీళ్ళందరూ ఫుల్ బిజీ. జున్నుకి రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, కాలేజ్ 3rd year. ఇప్పుడు 3rd yearకే మనం ఫీజు కట్టాలి వచ్చిన తర్వాత. అది ఎంత ఏమి అనేది చెప్తా వచ్చిన తర్వాత. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఇండియన్ స్టోర్కి. మన ఇండియన్ స్టోర్కి అయితే వచ్చేసినాము. ఈ ఇండియన్ స్టోర్లోనే వినాయకులను అమ్ముతున్నారు. అంటే అన్ని ఇండియన్ స్టోర్లలో అమ్ముతున్నారు, ఇక్కడ ఒకటే కాదు, ఉన్నాయి రోజు ఫుల్. వద్దా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు చూడండి, మన గణేశ స్వామిలో అందరూ ఉన్నారు. అట్లనే ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, బాగా పెద్ద పెద్దవి. ఈ గణేశ స్వామి ఉన్నారు కదా, 6 inch ఉన్నారు. ఈ స్వామి వచ్చేసి $25 అంట. $25 అంటే దాదాపుగా 2000 రూపీస్. మన చెయ్యి ఎంత ఉన్నారు అంతే. అట్లే $35, $30, $60 అంట. 10 inch. 5,000, 10,000. అట్లనే ఇక్కడ కూడా పెద్ద స్వామి ఉన్నారు. ఇందులో క్లే గణేష ఉన్నారు, అట్లనే పేపర్ గణేష స్వామి కూడా ఉన్నారు. పేపర్ గణేష అండ్ క్లే గణేష అంట. ప్రస్తుతానికైతే గణేశ స్వామిని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ప్రస్తుతానికైతే ఇవన్నీ తీసుకున్నాం. ఇది అమూల్ మిల్క్. ఇది ఓన్లీ కర్డ్ కోసం. కర్డ్గా అయితే ఇది ఈ మిల్క్ బాగుంటుంది. అట్లనే రోటీస్, ఇవి బిస్కెట్స్, ఉస్మాన్ బిస్కెట్స్, ఇది ఉస్మానియా బిస్కెట్స్ అంట, కుకీస్. అట్లనే ఇవి డేట్స్. యాక్చువల్గా వినాయక చవితి వచ్చేసి ఇండియాలో వెనస్డే అవుతుంది, బుధవారం అవుతుంది. ఇక్కడైతే మేము ట్యూస్డే ఈవినింగ్ నుంచి చేసుకుంటున్నాం. ట్యూస్డే ఈవినింగ్ చేస్తున్నారు టెంపుల్లో కూడా. సో ఏమైనా అంతే అనమాట. మాకు కొంచెం ఒక ముందు రోజు ఈవినింగ్ అవుతుంది కొన్ని ఫెస్టివల్స్ అట్లా. ప్రస్తుతానికైతే కొన్ని తీసుకున్నాం ఇక్కడ. ఆ గణేశ స్వామిని అయితే ఇంకొక ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఒకసారి చూసి వద్దాము అని వేరే చోటు పోతున్నాం. ఒకవేళ అక్కడికన్నా ఇక్కడే బాగుంటే మళ్ళీ వచ్చి ఇక్కడే తీసుకుందాం. అంతే కదా, కొన్ని తీసుకున్నాము కావాల్సినవి, మళ్ళీ తీసుకోవాలి.
ఇక్కడ దగ్గరలోనే ఇంకా 2 ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, అక్కడికి కూడా పోయేసి గణేష్ స్వాములను చూసి ఏ స్వామి బాగుంటే ఆ స్వామి తీసుకుందాం. యాక్చువల్గా మన టెంపుల్లో కూడా సాయిబాబా టెంపుల్లో క్లే గణేష్ అమ్ముతూ ఉంటారు. అది ముందే బుక్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలా, మేమైతే చేసుకోలేదు. అయినా కూడా లాస్ట్ 2 years చేసుకోలేదు మేము ఫెస్టివల్. ఈసారి కొంచెం బాగా చేసుకుందాం అంటే మామూలు క్లే గణేషే కాకుండా, అంటే ఇక్కడ కూడా క్లే గణేష్ అని బాగా చూడడానికి బాగుండే గణేష్ తీసుకుందామని అంతే. ఇప్పుడే ఇంకొక స్టోర్కి వచ్చినాము. ఈ స్టోర్లో ఎట్లున్నాయో చూడాల. ఇక్కడైతే స్వాములు అయితే ఉన్నారు, గణేష్ స్వామి. సో ఈ స్వామి ఉన్నారు కదా, ఈ స్వామి $20 అంట. అందరు చిన్న స్వాములు ఉన్నారు. ఏరా అక్కడే బాగున్నారు. ఇంకా ఇక్కడ ఏమైనా కావాలి ప్రతి. ఇక్కడైతే జంజం తీసుకున్నాము. ఇందులో 6 ఉన్నాయంట, $5 ఉంటాయి. ఇది ప్రస్తుతానికైతే ఇవి ఒకటి తీసుకున్నాము. అట్లనే ఇది హనీగాడు, కుల్ఫీ ఐస్, జున్ను, ఇదేదో బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఇక్కడైతే గణేష స్వాములు అంతా బాగాలేరు, అంటే అక్కడే స్వాములు బాగున్నారు. సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు బాగా ఫ్రీగా ఉన్నాను నేను, వెనక కూర్చొని బాగా హాయిగా ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది అని మళ్ళా ఇక్కడికి వస్తుంది. అన్నీ తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తుంది అన్నమాట. అన్నీ అయిపోయినాయరా అప్పుడే, అంత సీన్ లేదు. ఇవి అన్నీ చూసిన తర్వాత ఈ స్వామి తీసుకోవాలనుకుంటున్నాము. క్లే గణేష 8 inches తీసుకో. లాస్ట్కి మన గణేష స్వామిని అయితే తీసుకున్నాం. ఇక్కడే బాగుందా 8 inches. ఇంటికి పోయిన తర్వాత ఇంక బాగా చూపిస్తాను. కాదు కావాలా శనక్కాయలు, పచ్చి శనక్కాయలు సాయంత్రం ఉడికేసుకొని తినుకుంటా. ఇక్కడ పచ్చి శనక్కాయలు ఉన్నాయి. సో ఇవి తీసుకొని ఈవినింగ్ బాయిల్ చేసుకొని తింటే బాగుంటుంది. సో మొత్తానికైతే మన గణేష స్వామిని తీసేసుకున్నాము. ఇంకా వినాయక చవితి స్టార్ట్. లాస్ట్ ఇయర్ వినాయక చవితి చాలా బాగుంది. అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టి అందరు బాగా డ్యాన్స్ చేసుకుంటా బాగుంది. సో ఇప్పుడైతే అక్కడ వినాయకుని పెట్టడం లేదంట ఈ ఇయర్. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ పూలు అండ్ టెంకాయ, పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఆ రోజు ఎల్లుండి రోజు తీసుకోవాలా. ఇప్పుడంటే మళ్ళీ స్టాక్ అయిపోతే కష్టము స్వాములు అనేసి ఇప్పుడు ఇవైతే తీసుకున్నాము. సో అది ఇంకా డైరెక్ట్గా ఇంటికి. ఇప్పుడు టైం 4:30 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఈ గణేష స్వామి వచ్చేసి 8 inches $31 అంట. ఇంకా ఇప్పుడు ఫీజు కడదామనేసి అనుకుంటున్నాం. జున్నుకి కాలేజ్ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డేట్ అంట. సో రేపు అనుకుంటా కదా. ఓకే, అయినా వద్దులే ఇప్పుడే చేద్దాం అయితే. ఇప్పుడు జున్ను 3rd yearకి వెళ్తుంది. ఈ 3rd yearకి వచ్చేసి ఫీజు అంటే ఈ సెమిస్టర్ 3rd yearలో 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ సెమిస్టర్కి $7,180 కట్టాలంట. $7,180. ఈ $7,180లో 16 క్రెడిట్స్ తీసుకుంటా ఉందంట. 16 క్రెడిట్స్ అంటే ఒక 6 classes కదా, దాదాపు 6 classes తీసుకుంటా ఉంది. 16 క్రెడిట్స్ అనమాట. అంటే మనం తీసుకునే క్రెడిట్స్ బట్టి, మనం తీసుకునే క్లాసుని బట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుంది. అట్లే కాలేజీని బట్టి, అట్లనే స్టేట్ని బట్టి చాలా దానిపైన ఇట్లా డిపెండ్ అయి ఉంటుంది ఫీజు వచ్చేసి. నేను ఓవరాల్గా చెప్పడం లేదు, సో జస్ట్ మనం ఎంత కడుతున్నాం అనేది నేను చెప్తున్నాను అనమాట. సో దాదాపుగా లాస్ట్ 2 years కూడా 6,000, 7,000 ఒక్కొక్క సెమిస్టర్కి ఇంతనే అవుతా ఉంది యావరేజ్గా. అంటే యావరేజ్గా అవే సబ్జెక్ట్స్ తీసుకుంటా ఉంది, అంటే అదే సబ్జెక్ట్స్ తీసుకుంటా ఉంది. మళ్ళీ ఎక్కువైనా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది, తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే $7,180. ఈ $7,180 మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 6,27,000 అవుతుంది. సో 6,30,000 అనుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక్క సెమిస్టర్కి.
1 yearకి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే 6 lakhs 6 lakhs ఒక 12 lakhs 13 lakhs అవుతుంది అనుకుంటాను ఒక 1 yearకి. లాస్ట్ టైం కూడా నేను చెప్తే ఇట్లా అంటే 1 yearకి ఒక 12 lakhs 13 lakhs అవుతుంది అంటే మీకే బెటరు. మా ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా ఇండియాలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కొంచెం బెటర్గానే ఉన్నాయి అన్నారు. కాకపోతే ఇక్కడ కూడా కాలేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో చాలా చోట్ల వేరే దీనికి ట్రిపుల్ అవుతుంది, సో 4 times అవుతుంది. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఇంకా ఫీజు కట్టేద్దాం అంతే కదా. రేపైనా ఎప్పుడైనా ఒకటే కదా, చేసేస్తాం. మర్చిపోతే కష్టం. మళ్ళీ హనీ జునుగాడు రేపు మార్నింగ్ నుంచి ఉండదు, బిజీ అవుతుంది. చేసేయండి అన్నీ చూసుకున్నారు కదన్నా. సబ్మిట్. సో మొత్తానికి అయితే $7,180 అయితే ఫీజు అయితే కట్టేసినాము. ఇంకా రేపు నుంచి జున్ను కాలేజ్కి వెళ్ళిపోతుంది. హనీకి అయితే చెప్పినా కదా 12th grade వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఫీజే ఉండదు. ఈ రోజు అయితే ఇంకా ఫీజు కట్టేసినాము. ఇంకా రేపటి నుంచి ఇంకా జున్ను కాలేజ్కి వెళ్తుంది. అట్లే హనీకు కూడా స్కూల్ ఉంది. సో కాకపోతే జున్నుకి వచ్చేసి మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవ్వాలనుకుంటా, 7:15కి. అక్కడ 8:15కి ఏమో ఉండాలంట. సో మార్నింగ్ వెళ్ళిపోతుంది. కార్ అయితే తీసుకెళ్తుంది. నేను హనీని మోటార్ బైక్లో డ్రాప్ చేయాల్సి వస్తుంది రేపటి నుంచి. అది చూడాలి, కొత్త కారు కొనాలా వద్దా అనేది ఇవన్నీ చూసుకుంటా ఉన్నాము. సో ఇంకా అంతే. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం నేను ఒక హాఫ్ మూవీ చూసినాము. ఏదది మారీసన్ బాగుంది, చాలా బాగుంది. సో అదైతే ఇంకా హాఫ్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో రేపటి నుంచి మనం బాగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఇంకా రేపటి నుంచి వినాయక చవితి కూడా స్టార్ట్ అవుతుంది.